బ్యాక్ టు మన ఛానల్ బిక్స్ అకాడమీ. ఏపీ ఎంసెట్ 2024 ఎప్పటికీ అందరూ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయి అందరూ పేమెంట్ చేసుకోండి అండ్ అలాగే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలని అయితే అనుకుంటున్నాను. ఇవాళ 13/7/2024 అకార్డింగ్ టు ఇంపార్టెంట్ డేట్స్ ప్రకారం చూస్తే ఈ రోజు అయితే మనకైతే చేంజ్ ఆఫ్ ఆప్షన్ అనమాట. ఈ చేంజ్ ఆఫ్ ఆప్షన్ అంటే ఏంటనే చాలామందికి ఉన్న డౌట్. అండ్ చేంజ్ ఆఫ్ ఆప్షన్ నేను పెట్టుకున్న తర్వాత రోజు నుంచి చేసుకుంటున్నాను. ఇవాళ ఏంటి కొత్తగా అంటే మీకు చాలామందికి ఉన్న ఒకటే మెయిన్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది సేవ్ చేస్తూ పక్కనే ఫ్రీజ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తుంటారు. చాలామంది వాళ్ళు తర్వాత మార్చుకోవడానికి అయితే జరగదు. ఎందుకు అంటే ఫ్రీజ్ అంటే ఇదే నా ఫైనల్ లిస్ట్, ఇదే సబ్మిట్ చేయడం అని అయితే అర్థం. చాలామంది అది మనకి 10th అంటే 9th నుంచి 8th నుంచి రిలీజ్ కదా, 9th నుంచి చాలామంది చేసుకొని ఇదే పని చేసి ఉంటారు. కాబట్టి వాళ్ళకి ఇంకొకసారి అవకాశం ఇచ్చేదాని విధంగానే ఇచ్చినది ఈ చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనమాట. ఇది అందరికీ ఎప్పుడు ఎలిజిబులే, బట్ ఫ్రీజ్ చేసుకున్న వాళ్ళకి మాత్రం ఇవాళే ఇది ఆప్షన్ అయితే ఉంటుంది. అండ్ చాలామంది ఉన్న డౌట్ ఏంటి ఇంకా చేంజ్ ఆఫ్ ఆప్షన్ అనేది ఏం రాలేదు అంటే, అలాంటిది ఏం రాదు బ్రో. మనకైతే జస్ట్ ఈ వెబ్ ఆప్షన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఈ వెబ్ ఆప్షన్స్లో మనమైతే హాల్ టికెట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చే మనమైతే చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ అనేవి అయితే చేసుకోవాలి. దీనికి ఎటువంటి ఇదైతే ఉండదు. నేను ఆల్రెడీ ఫ్రీజ్ చేశాను, మీకైతే చూపిస్తాను చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఎలాగొస్తాయో. ఇక్కడైతే మీరైతే చూసుకోవచ్చు. నేనైతే నిన్న ఆల్రెడీ ఫ్రీజ్ అనేది అయితే చేశాను, బట్ నాకు ఇక్కడ మళ్ళీ యాడ్ చేసుకోండి అని అయితే వస్తుంది. దాన్ని బట్టే మీకు అర్థమై ఉండొచ్చు ఏంటి అంటే మళ్ళీ అందరూ ఈ వెబ్ ఆప్షన్స్ అనే పోర్టల్లోకి వెళ్ళే చేంజ్ అయితే చేసుకోవాలని. ఇంకా ఎవరైతే చేసుకోవాలేదో ఇంకా చేసుకోవాలనుకుంటున్నారో ప్లీజ్ వెళ్ళి చేసుకోండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ పెట్టని వాళ్ళు కూడా ఈరోజు పెట్టుకోవచ్చు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరైతే ప్లీజ్ వెళ్ళి అయితే చేసుకోండి. ఎందుకంటే 11:30 ఈజ్ ద లాస్ట్ టైం. అక్కడితో అయితే ఫ్రీజ్ అనేవి అయితే అయిపోతాయి. మళ్ళీ మీ కళ్ళ ముందే సేవ్ అయితే కొడతాను. సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. నాకు ఇదైతే ఫిక్స్, నేను ఇంతమించి ఏం మార్చను కాబట్టి అయితే ఫ్రీజ్ చేస్తాను. ఓకే, ఫ్రీజ్డ్ సక్సెస్ఫుల్లీ. నేనైతే ఫ్రీజ్ అనేది అయితే చేస్తాను. ఓకే, మీకైతే అర్థమైంది అనేది నేనైతే అనుకుంటున్నాను. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. నేనైతే అంతకుమించి ఇంకేం చేంజ్ చేయలేదు నేనైతే అనుకోవట్లేదు కాబట్టి నేను అక్కడితో ఫ్రీజ్ అయితే చేస్తాను. ఇంకా ఎవరైతే ఇంకా ఇచ్చేయలేదో ప్లీజ్ వెళ్ళి చేసుకోండి. వెబ్ ఆప్షన్స్ ఫ్రీజ్ చేయని వాళ్ళు ఫ్రీజ్ చేయాల్సిన అవసరం, ఇంకా చాలామందికి వచ్చిన డౌట్, ఫ్రీజ్ నేను చేయలేదు నేను చెయ్యాలా? ఫ్రీజ్ చేయాల్సిన అవసరం ఎటువంటి అవసరం లేదు. మీరు ఏ లిస్ట్ అయితే సేవ్ చేశారో ఆ లిస్టే మీ ఫైనల్ లిస్ట్గా కన్సిడర్ చేస్తారు, ఇఫ్ నాట్ ఫ్రీజ్డ్. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. అండ్ రేపు మనకి ఈ విద్యా దీవెన అంటే ఏదైతే మనకి ఈ అమ్మఒడిని పేరు మార్చి తల్లికి వందనం అనేది చేశారో దాని మీద చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. దాని గురించి నేను వీడియో చేస్తాను. అండ్ 16th అయితే మనకైతే అలాట్మెంట్ ఆర్డర్స్ అనేవి అయితే వస్తాయి. 16th అంటే మనకి మ్యాక్సిమం అది వచ్చేసరికి మనకైతే 16 నైట్ కానీ 17 మార్నింగ్, ఎలాగైతే ఈ సెట్ కూడా సేమ్ అయ్యింది. 16 నైట్ కానీ 17 మార్నింగ్ కానీ వస్తుంది. కాబట్టి ఏం టెన్షన్ లేదు, మనకు 22 వరకు టైం ఉంది. ఒకవేళ 17 వస్తే మనకైతే డేట్ ఎక్స్టెండ్ చేస్తారు 23, 24 వరకు. కాబట్టి ఎటువంటి టెన్షన్ లేదు. ఒకవేళ 17 వచ్చినా 18 ఆఫ్టర్నూన్, మీకు ఒకవేళ దూరంలో వచ్చింది అనుకోండి కాలేజ్, 18 ఆఫ్టర్నూన్ కానీ 19 మార్నింగ్ కానీ బయలుదేరితే సరిపోద్ది. మీకు దాంట్లో ఎలాంటి డే అనే మేము ఇవ్వడు, ఆ టైమింగ్స్లో ఎప్పుడో అప్పుడు అంతే. దట్స్ ఇట్. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈస్ ఫర్ ద వీడియో.